హాయ్ అండి. హలో. ఈరోజు మా టిఫిన్ చట్నీ, పల్లి చట్నీ, దోశ. పల్లీలైతే నేను ఒక్కసారే వేయించి పొట్టు తీసి ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటా అండి. ఉదయమే అంత టైం ఉండదు కదా! ఇట్లా ఒక డబ్బాలో పోసి ఫ్రిడ్జ్‌లో పెడతా. ఫ్రిడ్జ్‌లో పెడితే పురుగు పట్టదు. ఒకటి చీమలు కూడా తినవు. సెల్ఫ్‌లలో పెడితే చీమలొచ్చి అంతా బుర్ర తినేస్తాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టి కొంచెం ఉదయం లేవగానే కొన్ని తీసేసుకొని పక్కకు పెట్టుకుంటే కూలింగ్ పోతది. అట్లా దోశల పిండి రుబ్బి పెట్టిన బియ్యం నైట్ నానబోసి ఉదయమే రుబ్బుతా. ఎక్కువేం పులియబెట్టాను పిండి. మంచిగానే వస్తాయండి దోశలు. పల్లీలు చట్నీ చేసుకుంటున్నా. చట్నీ చేస్తున్నా. పల్లీలు కొన్ని పుట్నాలు వేసిన ఒక స్పూన్ అంతా. ఒక అందులోనే ఉప్పు, కొంచెం జీలకర్ర, ఒక ఒక 8, 10 మిరియాలు. మరీ ఎక్కువేం వేసుకోకండి ఘాటు. నేనైతే కారం ఏమి వేయను, పచ్చిమిర్చి ఏమి వేయను. మిరియాలే వేస్తా. ఒక 8 మిరియాలు వేసి మంచిగా మిక్సీ పట్టేసుకుందాం. ఇట్లండి. ఇందులోనే మళ్ళీ కొన్ని వాటర్ పోసి మంచిగా మెత్తగా పట్టుకుందాము. పల్లీ చట్నీ రెడీ అయిందండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులో కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పెడితే అండి మంచిగా వచ్చేస్తుంది. మంచిగా ఇక చూడండి మంచిగా నీట్గా వచ్చేస్తుంది. మనం ఎట్లాగో వాటర్ కలుపుతాం కదా, చిక్కగా ఉంటుంది కదా చట్నీ, అది పల్లీది కలిపేసి ఇందులో పోపు పెట్టేసుకుంటే అయిపోతుందండి. పల్లి పోపు పెట్టేసిన ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పసుపు కొంచెం వేసి పోపు పెట్టేసిన. ఇప్పుడు దోశ వేసుకున్నాము. ఇంకొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోండి. ఇందులో పోసి మంచిగా కలిపి మూత పెట్టి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దోశలు వేసుకుందాము. స్టవ్ వెలిగించి పెనం పెట్టి అని కొంచెం 2 చుక్కలు ఆయిల్ వేసి తుడిచి వాటర్ చల్లి దోశలు వేస్తే మంచిగా వస్తాయండి. దోశలు పెగ్గకు అంటుకోవు. కొన్ని వాటర్ చల్లి తుడవాలి. మళ్ళీ దోశ వేసేటప్పుడు చూపిస్తామండి. అది స్లిప్ అయింది. మంచిగా నీట్గా దోశలు అయితే మంచిగా వచ్చినాయి. చూడండి ఇంత ఈజీగా వచ్చేస్తుంది దోశ. ఫస్ట్ కొంచెం 2 చుక్కలు ఆయిల్ వేసి ఒక క్లాత్తో తుడిచి దానిపైన మళ్ళీ ఒకసారి వాటర్ చల్లి తుడుచుకుంటే ఈజీగా వస్తుందండి దోశ. చూడండి అయిపోయింది. ఇప్పుడు వేస్తా చూడండి. ఆయిల్ అయితే ఫస్ట్ 2 చుక్కలు వేసి తుడిచేసిన కదా, ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇది చూడండి ఇట్లా వాటర్ వేసుకొని పెంక మీద లైట్గా తుడిచేసుకుంటే ఇట్లా ఒక కాటన్ క్లాత్ ఇట్లా మూటలాగా కట్టుకోండి. కొంచెం పెద్దగానే కట్టుకోండి చేయగాలకుండా. దాంతో తుడుచుకుంటే బాగుంటుంది. పిండి కూడా మంచిగా మెత్తగా అయింది. మంచిగా ఏం నైట్ పులువ పెట్టకుంటే రాదేమో అనుకున్నా కానీ మంచిగా వస్తుందండి. నేను 2 సార్లు ట్రై చేసి చూసిన. అప్పటి నుంచి అట్లనే చేస్తున్నా. బాగా పులిసిన పిండి తింటే కూడా కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకే బియ్యం పప్పు నైట్ నానబెట్టేసి తెల్లవారుజామున రుబ్బి ఒక అర్ధగంట అందులో ఉప్పు కొంచెం సోడా కలిపి ఒక అర్ధగంట పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కావాలంటే అటుకులు కూడా వేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేసే స్పూన్ చూడండి ఎంత బుజ్జిగా ఉంది, చిన్నది. దోశల మీద ఆయిల్ వేస్తానికి తీసుకున్నా. తెలుస్తూనే ఉంది చూడండి. సైడ్లు ఈజీగా పిండి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి. తర్వాత కొంచెం మీడియం మార్చుకోండి. దోశ కాలంగానే ఇట్లా సైడ్లో వస్తూనే ఉంటాయి. ఎక్కడన్నా అంటుకుంటూ కొంచెం దాన్ని జాగ్రత్తగా చుట్టూ తిప్పుకుంటూ తీసుకుంటూ వచ్చేస్తుంది. గబగబా దాన్ని తీయబోతే అది మొత్తమే ఖరాబ్ అయిపోతుంది దోశ. మాడుతుంది అనుకుంటే సిమ్లో పెట్టుకొని ఇట్లా తీసేసుకుంటూ వచ్చేస్తుందండి. ఉంటే ఇంతే మనుషుల మైండ్ ఆగం చేస్తావు నువ్వు ఒర్లుడితోటి. ఇట్లా గాబర చేస్తావు. ఇంకొంచెం ఎర్రగా కావాలంటే ఇంకొంచెంసేపు ఉంచుకోండి. ఇంకా తీగి ఇట్లా కాలితే సరిపోతుంది.
మంట మాత్రం మాడకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి వేస్తే చూడండి, ఆయిల్ అయితే ఉంది కొంచెం పెంకకి, ఆయిల్ అవసరం లేదు అనుకున్నా, కానీ అది అంటుకుంది కదా దోశ కొంచెము అది పోవడానికి ఇంకొంచెం ఒక చుక్క ఆయిల్ వేసి తిప్పి ఊడ్చి దాన్ని మళ్ళీ వాటర్ వేయాలి. వాటర్ చల్లుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా నీట్గా వేసుకొని అది అంటుకున్న దోశ మొత్తం పోయేటట్టు కొంచెం పిండి ఏమన్నా లేకుండా దాన్ని చేసుకొని వేసుకుంటే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి దోశలు. పిండి ఇట్లా కలుపుకుంటూ వేసుకోండి. చిన్న గరిటె కదా, అందుకే 2 గరిటెలు వేసుకున్నా. పెద్దదైతే ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది, పెంక చుట్టూ వచ్చేస్తుంది. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టి వేసుకోండి దోశ, లేకపోతే అంటుకొని తిప్పడం రాదు. మంచిగా వస్తున్నాయండి, ఈజీగా అంటుకోకుండా. ఇక చూడండి, మాకైతే వేసినట్టే వేడివేడిగా తినేస్తారు. తినేసింది ఒకటే ఉంది అనుకోకండి, వేసుకుంటేనే తింటారు. ఇక పల్లి చట్నీ దోశ ఈరోజు టిఫిన్. బాయ్ మరి.